ओ बाबा ओ शिव बाबा ओ बाबा नी स्मृतिलोने सफलमाये जीवितम् ओ बाबा नी स्मृतिलोने सफलमाये जीवितम् क्षण क्षणमो बाबा महिमतो क्षण क्षणमो ఆలోచనలే శుభ ఆలోచన ఆత్మను పావనం చేసెనులే క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా శాశ్వతం కాదు ఈతను ఎప్పుడు విడిచి వెళ్ళాలి ఈ లోకం శాశ్వతం కాదు ఈతను ఎప్పుడు విడిచి వెళ్ళాలి ఈ లోకం శాశ్వతమైనది శాశ్వతమైనది ఆత్మయేనని మరువకు ఈ నిజము క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా
శాంతి. 25/1/2021 ఈరోజు బాబా తెలియచేస్తున్నారు, मीठे बच्चे, बाप की श्रीमत से तुम मनुष्य से देवता बनते हो, इसलिए उनकी श्रीमत का शास्त्र है सर्वशास्त्र शिरोमणि శ్రీమద్ భగవద్గీత. మధురమైన పిల్లలారా, తండ్రి శ్రీమతం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. కనుక వారి శ్రీమతం గురించి వ్రాయబడిన శాస్త్రమే సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత. ప్రశ్న: सत्युग में हर चीज अच्छे से अच्छी सतो प्रधान होती है क्यों? సత్యయుగంలో ప్రతి వస్తువు చాలా మంచిగా సతో ప్రధానంగా ఉంటుంది. ఎందుకు? क्योंकि वहाँ मनुष्य सतो प्रधान है. जब मनुष्य अच्छे हैं तो सामग्री भी अच्छी है, और मनुष्य बुरे है तो सामग्री भी नुकसानकारक है. బాబా అంటున్నారు, ఎందుకు అంటే అక్కడ మనుషులు సతో ప్రధానంగా ఉంటారు. మనుషులు మంచిగా ఉంటే సామగ్రి కూడా మంచిగా ఉంటుంది. మనుషులు చెడుగా ఉంటే సామగ్రి కూడా నష్టకారకంగా ఉంటుంది. सतो प्रधान सृष्टि में कोई भी वस्तु अप्राप्ति नहीं है. कुछ भी कहीं से मंगाना नहीं पड़ता. सतो प्रधान సృష్టిలో అప్రాప్తి అనే వస్తువేది ఉండదు. ఏ వస్తువు ఎక్కడ నుండి తెప్పించుకోవలసిన అవసరమే ఉండదు. ఓం శాంతి. बाबा इस शरीर द्वारा समझाते हैं, इनको जीव कहा जाता, इनमें आत्मा भी है, और तुम बच्चे जानते हो परम पिता परमात्मा भी इनमें है. బాబా ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని అంటే శరీరాన్ని జీవము అని అంటారు. ఇందులో ఆత్మ, బ్రహ్మా బాబా ఆత్మ ఉంది. అంతేకాకుండా పరంపిత పరమాత్మ కూడా ఉన్నారని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ये तो पहले पहले पक्का होना चाहिए, इसलिए इनको दादा भी कहते हैं. మొట్టమొదట ఇది మీకు పక్కాగా అవ్వాలి, అందుకే వీరిని దాదా అని కూడా అంటారు. ये तो बच्चों को निश्चय है, इस निश्चय में ही रमन करना है. ఈ నిశ్చయము పిల్లలకు ఉంది, మీరు ఈ నిశ్చయంలోనే ఆనందపడాలి. बरोबर बाबा ने जिसने पधारमणि की है व अवतार लिया है, उनके लिए बाप खुद कहते हैं, मैं इनके बहुत जन्मों के अंत के भी अंत में आता हूँ. బాబా ఎవరిలో ప్రవేశించారో అనగా అవతరించారో వారి కొరకు స్వయంగా తండ్రి ఇలా చెబుతున్నారు, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో, అది కూడా అంతిమ సమయంలో వస్తాను. बच्चों को समझाया गया है, यह है सर्वशास्त्र शिरोमणि गीता का ज्ञान. श्रीमत अर्थात श्रेष्ठ मत. श्रेष्ठ ते श्रेष्ठ मत है ऊंचे ते ऊंच भगवान की, जिसकी श्रीमत से तुम मनुष्य से देवता बनते हो. పిల్లలకి అర్థం చేయించారు, ఇది సర్వశాస్త్ర శిరోమణి గీతా జ్ఞానము. శ్రీమతము అంటే శ్రేష్ఠ మతము. శ్రేష్ఠాతి శ్రేష్టమైన మతము ఉన్నతాతి ఉన్నతమైన భగవంతునిది.
ఈ శ్రీమతం నుండి మీరు మనుషుల నుండి దేవతగా అవుతున్నారు. तुम भ्रष्ट मनुष्य से श्रेष्ठ देवता बनते हो. మీరు భ్రష్టమైన మనుషుల నుండి శ్రేష్ఠ దేవతగా అవుతున్నారు. తుమ్ ఆతే హీ ఇస్లియే హో. బాబా అంటారు, మీరు వచ్చిందే శ్రేష్టమైన దేవతలుగా తయారు కావటం కోసం. बाप भी खुद कहते हैं मैं आता हूँ तुमको श्रेष्ठाचारी निर्विकारी मत वाले देवी देवता बनाने. బాబా కూడా స్వయంగా తెలియచేస్తున్నారు, నేను వచ్చేది కూడా మిమ్మల్ని శ్రేష్టాచారి నిర్వికారి మతం కలిగిన దేవీ దేవతల్లాగా తయారు చేయటానికి. मनुष्य से देवता बनने का अर्थ भी समझना है. మనుషుల నుండి దేవతగా తయారయ్యేటటువంటి అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. వికారి మనుష్య సే నిర్వికారి దేవతా బనాన్ని ఆతే హే. బాబా వికారి మనుషుల నుండి నిర్వికారి దేవతగా తయారు చేయటానికి వచ్చారు. सत्युग में मनुष्य रहते हैं परंतु दैवी गुणों वाले. अभी कलयुग में है आसरी गुण वाले. సత్యయుగంలో మనుషులు ఉంటారు, కానీ దైవిక గుణాలు కలిగినటువంటి వారు. ఇప్పుడు కలియుగంలో ఆశ్రీ గుణాలు కలిగినటువంటి వారు. హే సారీ మనుష్య సృష్టి పరంతు వహ్ ఈశ్వరీయ బుద్ధి యహ్ ఆశ్రీ బుద్ధి. బాబా అంటారు, అంతా కూడా మనుష్య సృష్టిని, కానీ అక్కడ వాళ్ళది ఈశ్వరీయ బుద్ధి అయ్యింది, ఇక్కడ ఇది ఆశ్రీ బుద్ధి. వహ జ్ఞాన్ యహ భక్తి. అక్కడ జ్ఞానము, ఇక్కడ భక్తి. జ్ఞానము మరియు భక్తి రెండు కూడా వేరు వేరయ్యింది. భక్తి की पुस्तक कितनी और ज्ञान की पुस्तक कितनी है. భక్తి యొక్క పుస్తకాలు ఎన్నున్నాయి మరియు జ్ఞానం యొక్క పుస్తకాలు ఎన్నున్నాయి. జ్ఞాన్ కా సాగర్ బాప్ హే, ఉన్కా పుస్తక్ భీ తో ఏక్ హీ హోనా చాహియే. జ్ఞాన సాగరుడు తండ్రి అయ్యారు, వారి పుస్తకం కూడా ఒక్కటే ఉండాలి. जो भी धर्म स्थापन करते हैं उनका पुस्तक एक होना चाहिए. ఎవరైతే ధర్మ స్థాపన చేస్తారో వారి పుస్తకము ఒక్కటే ఉండాలి. ఉన్కో రిలీజియస్ బుక్ కహా జాతా హై. దానికి ధార్మిక గ్రంథము అని అంటారు. పెహలా రిలీజియస్ బుక్ హే గీత, శ్రీమద్ భగవద్గీత. మొదటి ధర్మ గ్రంథము గీత, శ్రీమద్ భగవద్గీత. యహ్ భీ బచ్చే జాన్తే హై पहला आदि सनातन देवी देवता धर्म है नाकि हिंदू धर्म. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉన్నింది, హిందూ ధర్మం కాదు. मनुष्य समझते हैं गीता से हिंदू धर्म स्थापन हुआ और गीता गाई है कृष्ण ने. మనుషులు తెలుసుకున్నారు, గీత నుండే హిందూ ధర్మం స్థాపన అయ్యింది మరియు గీత గాయనం చేసింది కృష్ణుడు అని. కోయి సే పూఛో తో కహెంగే పరంపరా సే యహ్ కృష్ణ నే గాయి హే. ఎవరినైనా అడిగాము అంటే వాళ్ళేం చెప్తారు, పరంపర నుండి కృష్ణుడు గాయనం చేస్తూ వచ్చారు. కోయి శాస్త్ర మే శివ భగవాను వాచా హై నహి. బాబా అంటున్నారు, ఏ శాస్త్రంలో కూడా శివ భగవాను వాచాని లేదు, శ్రీమద్ కృష్ణ భగవాను వాచాని రాసి ఉంది. जो గీతా పడే హోంగే ఉన్కో సహజ సమజ్ మే ఆయేగా. ఎవరైతే గీతను చదివి ఉంటారో వారికి సహజంగా అర్థమవుతుంది. అభి తుమ్ సమజ్తే హో ఇసి గీతా జ్ఞాన సే మనుష్య సే దేవతా బనే హే जो अभी बाप तुमको दे रहे हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు మీకు బాబా ఏదైతే గీతా జ్ఞానం ఇస్తూ ఉన్నారో దీని నుండి మనుషుల నుండి దేవతగా అయ్యారు. రాజయోగ సిఖా రహే హే. రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు.
పవిత్రతా భీ సిఖా రహే హే, పవిత్రతను కూడా నేర్పిస్తూ ఉన్నారు. కామ్ మహాశత్రు హే, ఇస్ ద్వారా హీ తుమ్నే హార్ ఖాయి హే. బాబా అంటారు, కామము మహాశత్రువు అయ్యింది, దీని ద్వారానే మీరు ఓడిపోయారు. अब फिर उन पर जीत पाने से तुम जगत जीत अर्थात विश्व का मालिक बन जाते हो. కామము మహాశత్రు, దీనితో మీరు ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ దానిపైన విజయాన్ని పొందుకున్నారు అంటే మీరు జగత్ జీతులుగా అంటే విశ్వానికి మాలికులుగా అవుతారు. ఇది బహుత్ సహజ్ హే, ఇది చాలా సహజమైనది. బేహద్ కా బాప్ బైట్ ఇన్కే ద్వారా తుమ్కో పడాతే హే, అనంతమైనటువంటి తండ్రి ఇతని ద్వారా మీకు చదివిస్తూ ఉన్నారు. వహ్ హై సభీ ఆత్మ ఓంకా బాప్, అతను అందరి ఆత్మలకి కూడా తండ్రి అయ్యారు. యో ఫిర్ హే బేహద్ కా బాప్ మనుష్యోం కా, నామ్ హీ హే ప్రజాపిత బ్రహ్మ, ఇతను బేహద్ తండ్రి, మనుషులకి పేరయ్యింది ప్రజాపిత బ్రహ్మ. तुम कोई से भी पूछेंगे ब्रह्मा के बाप का नाम बताओ तो मूंछ पड़ेगा. మీరు ఎవరినైనా అడగండి బ్రహ్మ యొక్క తండ్రి పేరేంటో చెప్పండి అంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. బ్రహ్మ విష్ణు శంకర్ హే క్రియేషన్, బ్రహ్మ విష్ణు శంకరులు రచన అయ్యారు. ఇన్ తీనో కా కోయి తో బాప్ హోగా నా, వీళ్ళ ముగ్గురికి కూడా తండ్రి ఉంటారు కదా. తుమ్ దిఖాతే హో ఇన్ తీనో కా బాప్ థీ నిరాకార్ శివ్, మీరు చూపిస్తారు ఈ ముగ్గురికి తండ్రి నిరాకార శివుడు. బ్రహ్మ విష్ణు శంకరులని సూక్ష్మవతనం యొక్క దేవతలుగా చూపిస్తారు. వాళ్ళకి పైన ఉండేటటువంటి వారు శివుడు. బచ్చే జాన్తే హే श्री बाबा के बच्चे जो भी आत्माएं हैं उनको अपना शरीर भी होगा. బాబా యొక్క పిల్లలైన ఆత్మలందరికీ వారి శరీరం ఉంటుందని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. వహతో సదైవ్ నిరాకార్ పరంపిత పరమాత్మ, వారు మాత్రం నిరంతరము నిరాకార పరంపిత పరమాత్మ. बच्चों को मालूम हुआ है निराकार परमपिता परमात्मा के हम बच्चे हैं. आत्मा शरीर द्वारा बोलती ही परमपिता परमात्मा, कितनी सहज बातें हैं. పిల్లలు తెలుసుకున్నారు నిరాకార పరంపిత పరమాత్మకి మేము పిల్లలము. ఆత్మ శరీరం ద్వారా చెబుతుంది పరంపిత పరమాత్మ. ఎంత సహజమైన విషయాలు. దీనికే చెప్తారు అల్ఫ్ బే, తండ్రి తండ్రి ఇచ్చే వారసత్వం. పడాతే కౌన్ హే, చదివించేది ఎవరు. గీతా కా జ్ఞాన్ కిస్నే సునాయా, గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు. నిరాకార్ బాప్నే, నిరాకార తండ్రి. ఉన్ పర్ కోయి తాజ్ ఆది హే నహి, ఆ నిరాకార తండ్రి పైన ఏ కిరీటము మొదలైనవేమీ కూడా లేదు. అతను జ్ఞాన సాగరుడు, బీజరూపుడు, చైతన్యమైన వారు. మీరు కూడా చైతన్యమైన ఆత్మలు. సభీ झाड़ों के ఆది మధ్య అంతుకో తుమ్ జాన్తే హో, పూర్తి వృక్షం యొక్క ఆది మధ్య అంతిమాన్ని మీరు తెలుసుకున్నారు. భల్ మాలి నహీ హో పరంతు సమజ్ సక్తే హో కైసే బీజ్ డాల్తే హే ఉన్సే ఝాడ్ నికల్తే హే. బాబా అంటారు, మీరు తోటమాలలు కాకపోయినా కానీ మీరు అర్థం చేసుకోగలరు ఎలా బీజాన్ని నాటుతారో దాని నుండి వృక్షం ఎలా వస్తుంది. वो तो है जड़ झाड़ यह है చైతన్యం, అది జడమైనటువంటి వృక్షము, ఇది చైతన్యమైనది. तुम्हारी आत्मा में ज्ञान है और कोई की आत्मा में ज्ञान होता नहीं. మీ ఆత్మలో జ్ఞానం ఉంది, మరి ఇంకా ఎవ్వరి ఆత్మలో కూడా జ్ఞానము లేదు. బాబా చైతన్య మనుష్య సృష్టి యొక్క బీజరూపుడయ్యారు. వృక్షం కూడా మనుషులది అయ్యింది.
ఇదేమయ్యింది అంటే చైతన్యమైన క్రియేషన్. బీజ్ और క్రియేషన్ మే ఫరక్ తో హేనా. బాబా అంటే బీజము మరియు క్రియేషన్ రచనలో వ్యత్యాసం ఉంది కదా. आम का बीज डालने से आम निकलता है, फिर झाड़ कितना बड़ा होता है. మామిడి విత్తనం వేయటంతో మామిడి పండు వస్తుంది, మళ్ళీ వృక్షం ఎంత పెద్దదిగా అవుతుంది. वैसे मनुष्य के बीज से मनुष्य कितने फर्टाइल होते हैं. అదే విధంగా మనుష్య బీజం నుండి మనుష్యులు చాలా ఫలదాయకంగా అవుతారు. జడ బీజ్ మే కోయి జ్ఞాన్ నహీ హే. జడ బీజంలో జ్ఞానమేమీ లేదు. ఇతు చైతన్య బీజ్ రూప్ హే. బాబా ఎవరైనారు అంటే చైతన్యమైన బీజరూపుడయ్యారు. వారిలో పూర్తి సృష్టి రూపీ వృక్షం యొక్క జ్ఞానం ఎలా ఉత్పత్తి అవుతుంది, పాలన ఎలాగా, మళ్ళీ వినాశనం, ఈ జ్ఞానం అంతా కూడా ఉంది. यह बहुत बड़ा झाड़ खलास हो फिर दूसरा नया झाड़ कैसे खड़ा होता है, यह है गुप्त. ఇది చాలా పెద్ద వృక్షము సమాప్తి అయ్యి మళ్ళీ ఇంకొక కొత్త వృక్షము ఎలా వస్తుంది, ఇది గుప్తమైనది. తుమ్కో జ్ఞాన్ భీ గుప్త మిల్తా హై. మీకు జ్ఞానం కూడా గుప్తంగా లభిస్తుంది. బాపు భీ గుప్త్ ఆయే హే. బాబా కూడా గుప్తంగా వచ్చారు. తుమ్ జాన్తే హో యహ్ కలం లగ్ రహా హే. ఇప్పుడు అంటు కట్టబడుతోందని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు అందరూ పతితులుగా అయ్యారు. अच्छा बीज से पहले पहले नंबर में जो पत्ता निकला वह कौन था. మంచి బీజం నుండి మొట్టమొదటి నంబర్లో ఏ ఆకు వస్తుందో వారు ఎవరు. सत्युग का पहला पत्ता तो कृष्ण को ही कहेंगे, లక్ష్మీ నారాయణ్ को नहीं. సత్యయుగం యొక్క మొదటి ఆకు అని కృష్ణుడికే చెప్తారు, లక్ష్మీనారాయణులకి కాదు. నయా పత్తా చోటా హోతా హై. కొత్త ఆకు చిన్నదిగా ఉంటుంది, మళ్ళీ పెద్దదవుతుంది. తో ఇస్ బీజ్కి కితనీ మహిమా హై. ఈ బీజానికి ఎంత మహిమ ఉంది. ఎతో చైతన్య హైనా. బాబా అంటారు ఇది చైతన్యం కదా. బాబా చైతన్యమైన వారు మళ్ళీ వచ్చేటటువంటి ఆకులకి కూడా మహిమ ఉంది. అభి తుమ్ దేవీ దేవతా బన్ రహే హో. ఇప్పుడు మీరు దేవీ దేవతగా తయారవుతున్నారు, దైవిక గుణాలని ధారణ చేసుకుంటున్నారు. మూల్ బాతి యహ్ హై కి హమ్కో దైవీ గుణ్ ధారణ కర్నే హే, ఇన్ జైసా బన్నా హే. ముఖ్యమైన విషయము ఇదే అయ్యింది. మనము దైవిక గుణాలని ధారణ చేసుకోవాలి, వీరిలాగా తయారు కావాలి. చిత్రం కూడా ఉంది. ये चित्र ना होते तो బుద్ధి में జ్ఞాన్ ही नहीं आता. ఈ చిత్రం లేదు అంటే బుద్ధిలో జ్ఞానం కూడా రాదు. ये चित्र बहुत काम में आते हैं. అందుకే బాబా అంటారు ఈ చిత్రము మనకి చాలా ఉపయోగంలోనికి వస్తుంది. भक्ति मार्ग में इन चित्रों की भी पूजा होती है और ज्ञान मार्ग में इन चित्रों से तुमको ज्ञान मिलता है कि ऐसा बनना है. భక్తి మార్గంలో ఈ చిత్రాలకి పూజ చేస్తూ ఉన్నాం. అయితే జ్ఞాన మార్గంలో ఈ చిత్రాల నుండి జ్ఞానం లభించింది, ఇలా తయారు కావాలి. భక్తి మార్గమే ఐసే నహీ సమస్తే కి హమ్కో ఐసా బన్నా హై. భక్తి మార్గంలో మనకి ఈ విషయం తెలీదు, మేము ఇలా తయారు కావాలి అని. భక్తి మార్గంలో మందిరాలను ఎన్ని తయారు చేశారు. सबसे जास्ती मंदिर किसके होंगी. అందరికంటే ఎక్కువ మందిరాలు ఎవరికి ఉన్నాయి. జరూర్ శ్రీ బాబాకే హోంగే జో బీజ్ రూప్ హే. బాబా అంటే తప్పకుండా శ్రీ బాబాకే ఉన్నాయి. ఎందుకు అంటే అతను బీజరూపుడు. అందుకే చెప్తారు గ్రామ గ్రామంలో కూడా శివాలయం ఉండాలి. ఏ గ్రామంలో శివాలయం లేదో అది శ్మశానంతో సమానము అని లౌకికంలో చెప్తారు. फिर उसके बाद पहले क्रिएशन के मंदिर होंगी. శ్రీ బాబా మందిరం తర్వాత మళ్ళీ మొదటి క్రియేషన్ యొక్క మందిరం ఉంటుంది. మొదటి క్రియేషను లక్ష్మీనారాయణ. శివ కే బాద్ ఇన్కి పూజ సబ్సే జాస్తి హోతీ హై.
శివుని తరువాత వీరి పూజ అందరికంటే ఎక్కువగా జరుగుతుంది. మాతాయే తో జ్ఞాన్ దేతీ హై, ఉన్కి పూజా నహీ హోతీ, ఓ తో పడాతీ హై నా. మాతలు జ్ఞానం ఇచ్చినప్పటికీ వారికి పూజ జరగదు. వర్తమాన సమయంలో వారు చదివిస్తారు కదా, తండ్రి మిమ్మల్ని చదివిస్తారు, మీరెవ్వరిని పూజించరు. పడానే వాలేకి అభి పూజా నహీ కర్ సక్తే, చదివించేటటువంటి వారికి ఇప్పుడు పూజ చెయ్యలేరు. తుమ్ జబ్ పడ్కర్ ఫిర్ అన్పఢ్ బనేంగి తబ్ ఫిర్ పూజా హోగి. చదువుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని మరచిపోతారో అప్పుడు పూజ జరుగుతుంది. తుమ్సో దేవీ దేవతా బంతే హో, మీరే దేవీ దేవతల్లాగా అవుతున్నారు. తుమ్ హీ జాన్తే హో జో హమ్కో ఐసా బనాతే హీ ఉన్కి పూజా హోగి, ఫిర్ హమారీ పూజా హోగి నంబర్వార్. మీరు తెలుసుకున్నారు, ఎవరైతే మనల్ని ఇలా తయారు చేస్తూ ఉన్నారో వారి పూజ జరుగుతుంది. మళ్ళీ మన పూజ నంబర్ వారీగా జరుగుతుంది. ఫిర్ గిర్తే గిర్తే పంచతత్వంకో భీ పూజా కర్నే లగ్ పడతే, మళ్ళీ దిగుతూ దిగుతూ పంచతత్వాలకి కూడా పూజ చేయటం ప్రారంభిస్తారు. శరీర్ పంచతత్వం కా హై నా, పంచతత్వం కి పూజా కరో యా శరీర్ కి కరో ఏక్ హీ జాతి హై. పంచతత్వాలతో నిర్మితమైనది శరీరం, కాబట్టి పంచతత్వాలకైనా పూజ చెయ్యండి లేదా శరీరానికైనా చెయ్యండి, రెండు ఒకటే అయ్యింది. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. లక్ష్మీనారాయణులు పూర్తి విశ్వానికి మాలికుల్లాగా ఉండేవారు. ఈ దేవీ దేవతల యొక్క రాజ్యము కొత్త సృష్టి పైన ఉన్నింది. కానీ అది ఎప్పుడు ఉన్నింది ఇది ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. అందరూ ఏం చెప్తారు అంటే లక్షల సంవత్సరాలని చెప్తారు. అయితే లక్షల సంవత్సరాలన్న అందువలన ఎవ్వరి బుద్ధిలో కూడా ఈ జ్ఞానము లేదు. अभी तुमको स्मृति है, हम आज से 5000 वर्ष पहले आदि सनातन देवी देवता धर्म के थे. ఇప్పుడు మీకు స్మృతి ఉంది, మేము ఈ రోజు నుండి 5000 సంవత్సరాల ముందు ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థులుగా ఉన్నాం. దేవీ దేవతా ధర్మ वाले फिर और धर्मों में कन्वर्ट हुए हैं. దేవీ దేవతా ధర్మం వాళ్ళే మళ్ళీ మిగతా ధర్మాల్లోనికి కన్వర్ట్ అయ్యారు. హిందూ ధర్మ కహ నహీ సక్తే, హిందూ ధర్మం అని చెప్పలేరు. परंतु पतित होने कारण अपने को देवी देवता कहा शोभता ही नहीं, अपवित्र को देवी देवता कह ना सके. కానీ పతితులైన కారణంగా స్వయానికి దేవీ దేవత అని చెప్పుకోవటం శోభితం ఇవ్వదు. అపవిత్రులకి దేవీ దేవత అని చెప్పరు. మనుష్యులు పవిత్రమైన దేవీలకి పూజ చేస్తారు, అంటే తప్పకుండా స్వయంగా అపవిత్రం కాబట్టి పవిత్రమైన వారి ముందు వెళ్ళి తలని వంచుతారు. భారత్ మే ఖాస్ కన్యాओं నమన్ కర్తే హై, భారతదేశంలో ఖాసుగా కన్యలకి నమస్కారం చేస్తారు. కుమారోంకు నమన్ నహీ కర్తే, కుమార్స్కి చెయ్యరు. ఫిమేల్కు నమన్ కర్తే, మేల్కు నమన్ క్యూ నహీ కర్తే. స్త్రీలకు నమస్కరిస్తారు, మగవారికి ఎందుకు నమస్కరించరు? ఎందుకంటే ఈ సమయంలో మొదట మాతలకే జ్ఞానం లభిస్తుంది. తండ్రి ఇతనిలో ప్రవేశిస్తారు. ఇతను ఖచ్చితంగా అతిపెద్ద జ్ఞాన నది. ఇతను అన్నింటికంటే పెద్ద నది. నదులలో అతి పెద్ద నది బ్రహ్మపుత్ర నది. ఇది కలకత్తా వైపుగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అక్కడ మేళా కూడా జరుగుతుంది. కానీ వారికి ఇది ఆత్మ పరమాత్మల కలయిక అని వారికి తెలియదు. అది నీటి నది, దానికి బ్రహ్మపుత్ర నది అని పేరు కూడా పెట్టారు. వారు బ్రహ్మతత్వముని పరంధామమనే ఈశ్వరుడని భావిస్తారు. కనుక బ్రహ్మపుత్ర నదిని చాలా పావనమైనదిగా భావిస్తారు. అతి పెద్ద నది కనుక అది పవిత్రంగా కూడా ఉంటుంది. వాస్తవానికి పతిత పావని అని గంగను కాదు బ్రహ్మపుత్ర నదిని పిలవాలి.
ఈ నదికి మేళా కూడా జరుగుతుంది. ఇది కూడా సాగరము మరియు బ్రహ్మ నదుల మేళా. బ్రహ్మ ద్వారా అడాప్షన్ తీసుకోవడం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయం. ఇది తర్వాత ప్రాయలోపమైపోతుంది. ఇదైతే చాలా సహజమైన విషయమే కదా. भगवान वाचा, मैं तुमको राजयोग सिखलाता हूँ, फिर यह दुनिया ही कलास हो जाएगी. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, మళ్ళీ ఈ ప్రపంచమే సమాప్తి అవుతుంది. శాస్త్ర ఆది కుచ్ భీ నహీ రహేంగి, శాస్త్రాలు మొదలైనవి ఏమీ కూడా ఉండవు. ఫిర్ భక్తి మార్గమే ఏ శాస్త్ర హోతే, మళ్ళీ భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు ఉంటాయి. జ్ఞాన మార్గంలో శాస్త్రాలేమీ లేదు. మనుష్య సమస్తే హే యह శాస్త్ర పరంపరాసే చలే ఆతే హే. మనుషులు ఏమనుకుంటారంటే ఈ శాస్త్రాలు పరంపర నుండి నడుస్తూ వస్తున్నాయి. జ్ఞాన్ తో కుచ్ హే నహీ, బాబా అంటారు వారిలో జ్ఞానం ఏమీ కూడా లేదు. कल्प की आयु ही लाखों वर्ष कह दी है, इसलिए परंपरा कह देते हैं. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని చెప్పేస్తున్నారు. కాబట్టి మనుషులు ఏమనుకుంటారంటే ఇది పరంపర నుండి నడుస్తూ ఉంది. దీనికి ఏమంటారు? అజ్ఞాన అంధకారము. అభి తుమ్ బచ్చోं को यह बेहद की पढ़ाई मिलती है, जिससे तुम आदि मध्य अंत का राज समझा सकते हो. ఇప్పుడు మీ పిల్లలకి ఈ అనంతమైన చదువు లభిస్తున్నది. దీని నుండే మీరు ఆది మధ్య అంతిమ రహస్యాన్ని తెలుసుకోవచ్చు. तुमको इन देवी देवताओं की हिस्ट्री ज्योग्राफी को पूरा पता है. బాబా అంటారు, మీకు ఈ దేవీ దేవతల యొక్క చరిత్ర భూగోళము అన్నీ పూర్తిగా తెలుసు. ఏ పవిత్ర ప్రవృత్తి మార్గ వాలే పూజ్యతే, వీళ్ళు ఎలాగున్నారు? పవిత్ర ప్రవృత్తి మార్గంలో పూజ్యులుగా ఉన్నారు. ఇప్పుడు పూజారి పతితులుగా అయ్యారు. సత్యయుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం, ఇక్కడ కలియుగంలో అపవిత్ర ప్రవృత్తి మార్గం. మళ్ళీ తరువాత నివృత్తి మార్గం ఉంటుంది. అది కూడా డ్రామా అయ్యింది. దానికి సన్యాసి ధర్మము అని చెప్తారు. घर बार का सन्यास का जंगल में चले जाते हैं. ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసం చేసి అడవులలోనికి వెళ్తారు. అదేమయ్యింది అంటే హద్దు యొక్క సన్యాసం. रहते तो इसी पुरानी दुनिया में ही है ना. బాబా అంటారు ఉండేది మాత్రం ఇక్కడ ఈ పాత ప్రపంచంలోనే ఉంటారు. अभी तुम समझते हो हम संगम युग पर है, फिर नई दुनिया में जाएंगे. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మేము సంగమ యుగంలో ఉన్నాం, మళ్ళీ కొత్త ప్రపంచానికి వెళ్తాము. तुमको तिथि तारीख सेकंड सहित सब मालूम है. మీకు తిథి తారీఖు సెకను సహితంగా అన్నీ తెలుసు. वह लोग तो कल्प की आयु ही लाखों वर्ष कह देते हैं, इनका पूरा हिसाब निकाल सकते हैं. మనుషులు ఏం చెప్తారు? లౌకికంలో కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని చెప్తారు. బాబా అంటే దీని పూర్తి లెక్క తీయచ్చు. లాఖోं वर्ष की तो बात कोई యాద్ భీ కర్ నా సకే. లక్షల సంవత్సరాల మాట అయితే ఎవ్వరు కూడా దాన్ని గుర్తు పెట్టుకోలేరు. అభి తుమ్ సమజ్తే హో బాప్ క్యా హై, కేసే ఆతే హై, క్యా కర్తవ్య కర్తే హై. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తండ్రి ఏమిటి, ఎలా వస్తారు, ఏం కర్తవ్యం చేస్తారు. तुम सबके ऑक्यूपेशन को जन्मपत्री को जानते हो. మీరు అందరి యొక్క ఆక్యుపేషను జన్మపత్రి గురించి తెలుసుకున్నారు. బాకి ఝాడ్కి పత్తితో డేర్ హోతే హై. మిగతా వృక్షానికి ఆకులు చాలా ఉంటుంది. वो गिनती तोड़े ही कर सकते हैं.
వృక్షానికి ఎన్ని ఆకులున్నాయని లెక్క పెట్టగలుగుతామా? ఇస్ బేహద్ సృష్టి రూపీ ఝాడ్కి కితనే పత్తే హై? ఈ అనంత సృష్టి రూపీ వృక్షానికి ఎన్ని ఆకులున్నాయి? 5000 వర్షం में इतने करोड़ है. 5000 సంవత్సరాలలో ఇన్ని కోట్లు. तो लाखों वर्षों में कितने अनगिनत मनुष्य हो जाए. ఇక లక్షల సంవత్సరాలంటే ఎంత లెక్కలేనన్ని మనుషులు అవుతారు. भक्ति मार्ग में दिखाते हैं, लिखा हुआ है सत्युग इतने वर्ष का है, त्रेता इतने वर्ष का है, द्वापर इतने वर्ष का है. భక్తి మార్గంలో చూపిస్తారు. సత్యుగం ఇన్ని సంవత్సరాలు, త్రేత ఇన్ని సంవత్సరాలు, ద్వాపరం ఇన్ని సంవత్సరాలు. तो बाप बेट तुम बच्चों को यह सब राज समझाते हैं. బాబా పిల్లలకి అన్ని రహస్యాలని తెలియచేస్తూ ఉన్నారు. ఆమ్ కా బీజ్ దేఖ్నే సే ఆమ్ కా ఝాడ్ సామ్నే ఆయేగా నా. మామిడి విత్తనాన్ని చూడటంతో మామిడి వృక్షం ఎదురుగా వస్తుంది కదా. అభి మనుష్య సృష్టి రూపీ బీజరూప్ తుమారే సామ్నే హై. ఇప్పుడు మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు మీ ఎదురుగా ఉన్నారు. तुमको బయట झाड़ का राज समझाते हैं क्योंकि చైతన్య है. అయితే ఆ వృక్షం యొక్క రహస్యాన్నంతా తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే చైతన్యమైన వారు. बताते हैं हमारा यह उल्टा झाड़ है. ఇది తలకిందులుగా ఉండేటటువంటి వృక్షమని తెలియచేస్తూ ఉన్నారు. तुम समझा सकते हो जो भी इस दुनिया में है जड़ व चेतन ఉబుహు రిపీట్ కరేంగి. మీరు తెలియచేయొచ్చు ఎవరైతే ఈ ప్రపంచంలో జడము లేదా చైతన్యం ఉన్నారో అందరూ అదే విధంగా రిపీట్ అవుతారు. అభి కితనీ వృద్ధికో పాతే रहते हैं. ఇప్పుడు ఎంత వృద్ధి అవుతూ ఉన్నారు. సత్యుగమే ఇతనా హో నహీ సక్తా. సత్యయుగంలో ఇంత ఉండదు. कहते हैं फलानी चीज ऑस्ट्रेलिया से जापान से आई. సత్యుగమే ఆస్ట్రేలియా, జపాన్ ఆది తోడే హీతే. చెప్తారు పలానా వస్తువు ఆస్ట్రేలియా నుండి, జపాన్ నుండి వచ్చింది అని. సత్యయుగంలో ఆస్ట్రేలియా, జపాన్ మొదలైనవేమీ ఉండదు. డ్రామా అనుసార్ వహా కీ చీజ్ యహా ఆతీ హై. డ్రామా అనుసారంగా అక్కడి వస్తువులు ఇక్కడికి వస్తాయి. పహలే అమెరికా సే గేహూ ఆది ఆతీ తే. సత్యుగమే కహా సే ఆయేంగే థోడే హీ. మొదట అమెరికా నుండి గోధుమలు మొదలైనవి వస్తూ ఉండేది. సత్యయుగంలో ఇలాగా ఏ వస్తువు ఎక్కడ నుండి రాదు. వహా తో ఐహి ఏక్ ధర్మ సబ్ చీజే భర్పూర్ रहती है. అక్కడ ఉండేది ఒక్క ధర్మం, అన్ని వస్తువులు నింపుగా ఉంటుంది. యహా ధర్మ వృద్ధి కో పాతే रहते हैं तो उनके साथ सब चीजें कम होती जाती है. ఇక్కడ ధర్మాలు వృద్ధి పొందుకుంటూ ఉంటుంది, దాని యొక్క జతలో అన్ని వస్తువులు కూడా తక్కువ అవుతూ ఉంటుంది. సత్యుగమే కహాసే మంగాతే నహీ హే. సత్యయుగంలో ఎక్కడి నుంచి తెప్పించుకోవటం అనేది ఉండదు. అభితో దేకో కహా కహాసే మంగాతే హే. ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడి నుండి వస్తువులు తెప్పిస్తారు. मनुष्य पीछे वृद्धि को पाते गए हैं. सत्युग में तो अप्राप्ति कोई वस्तु होती नहीं. మనుషులు తర్వాత వృద్ధి అవుతూ ఉన్నారు. సత్యయుగంలో అప్రాప్తి అనేటటువంటి వస్తువు ఏమీ కూడా లేదు. అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా చాలా మంచిగా ఉంటుంది. మనుషులు సతోప్రధానము. మనుష్య అచ్చే హే తో సామగ్రి భీ అచ్చి హే. మనుషులు మంచిగా ఉంటే సామగ్రి కూడా మంచిగా ఉంటుంది. మనుషులు చెడుగా ఉంటే సామగ్రి కూడా నష్టపూర్వకంగా ఉంటుంది. साइंस की मुख्य चीज है एटॉमिक बम्स. जितने इतना सारा विनाश होता है कैसे बनाते होंगी. సైన్స్ యొక్క ముఖ్య వస్తువులు అటామిక్ బాంబులు. దీని నుండి పూర్తి వినాశనం అవుతుంది. వాటిని ఎలా తయారు చేసి ఉండవచ్చు. తయారు చేసే వారిలో డ్రామా అనుసారంగా మొదటి నుండి ఆ జ్ఞానం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వారిలో ఆ జ్ఞానము ఉత్పన్నమవుతుంది. ఎవరిలో ఏ జ్ఞానం ఉంటుందో వారు ఆ పనే చేస్తారు. ఇతరులకి కూడా దానినే నేర్పిస్తారు. కల్పకల్పము ఏ పాత్రను అభినయించారో
మళ్ళీ అదే పాత్ర చేస్తారు. ఇప్పుడు మీరెంత జ్ఞానవంతులుగా అవుతారు అంటే దీనిని మించిన జ్ఞానము ఇంకా ఏదీ కూడా లేదు. మీరు ఈ జ్ఞానము ద్వారా దేవతలుగా అవుతారు. దీనికంటే ఉన్నతమైన జ్ఞానము ఇంకా ఏదీ లేదు. అదంతా మాయ యొక్క జ్ఞానము. దాని ద్వారా వినాశనమవుతుంది. వారు చంద్రునిపైకి వెళ్తారు, పరిశోధనలు జరుపుతారు. మీకు కొత్త విషయాలేవీ లేవు. ఇదంతా మాయ యొక్క ప్రభావం. చాలా ఆడంబరం చేస్తారు, చాలా లోతుగా వెళ్తారు. బుద్ధి చాలా భ్రమింపచేస్తారు. ఏదో అద్భుతాన్ని చేసి చూపించాలని అనుకుంటారు. చాలా అద్భుతం చేయటం ద్వారా ఇంకా నష్టమే జరుగుతుంది. ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. తయారు చేయు వారికి దీని ద్వారా ఇలా వినాశనం జరుగుతుందని తెలుసు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा: गुप्त ज्ञान का सिमरन कर हर्षित रहना है. గుప్తంగా జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి. గుప్తంగా జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి. देवताओं के चित्रों को सामने देखते उन्हें नमन वंदन करने के बजाय उन जैसा बनने के लिए दैवी गुण धारण करने हैं. దేవతల చిత్రాల ఎదుట వారికి నమస్కరించటానికి బదులుగా వారిలాగా తయారు కావాలి. ఆ దైవీ గుణాలను ధారణ చేసుకోవాలి. దేవతల చిత్రాలను ఎదురుగా చూస్తూ వారికి నమస్కారం చెయ్యటానికి బదులుగా వారిలాగా దైవిక గుణాలను ధారణ చెయ్యాలి. सृष्टि के बीज रूप बाप और उनकी चैतन्य क्रिएशन को समझ नॉलेजफुल बनना है. इस नॉलेज से बढ़कर और कोई नॉलेज नहीं हो सकती. इसी नशे में रहना है. సృష్టికి బీజరూపుడైన తండ్రిని మరియు వారి చైతన్య రచనను అర్థం చేసుకొని జ్ఞానస్వరూపులుగా తయారు కావాలి. ఈ జ్ఞానానికి మించిన జ్ఞానమేదీ కూడా లేదు. ఈ నశాలో ఉండాలి. సృష్టికి బీజరూపుడైన తండ్రిని మరియు వారి చైతన్య రచనను అర్థము చేసుకొని జ్ఞానస్వరూపులుగా కావాలి. ఈ జ్ఞానానికి మించిన జ్ఞానమేదీ లేదు. ఈ నశాలో ఉండాలి. వరదానము: जिम्मेवारी संभालते हुए आकारी और निराकारी स्थिति के अभ्यास द्वारा साक्षात्कार मूर्ति भव. బాధ్యతను సంభాలిస్తూ ఆకారి మరియు నిరాకారి స్థితి యొక్క అభ్యాసం ద్వారా సాక్షాత్కార మూర్తిగా కండి. బాధ్యతను సంభాలిస్తూ ఆకారి మరియు నిరాకారి స్థితి యొక్క అభ్యాసం ద్వారా సాక్షాత్కార మూర్తిగా కండి. जैसे साकार रूप में इतनी बड़ी जिम्मेवारी होते हुए भी आकारी और निराकारी स्थिति का अनुभव कराते रहे, ऐसे फॉलो फादर करो. ఎలాగైతే సాకార రూపంలో ఇంత పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆకారి మరియు నిరాకారి స్థితిని అనుభవం చేపిస్తూ ఉన్నారు, అలాగా తండ్రిని ఫాలో చేయండి. సాకార రూప్ మే ఫరిస్తేపన్కి అనుభూతి కరావో. సాకార రూపంలో ఫరిస్తా స్థితిని అనుభూతి చేయించండి. कोई कितना भी अशांत व बेचैन घबराया हुआ आपके सामने आए, लेकिन आपकी एक दृष्टि, वृत्ति और स्मृति की शक्ति
उनको बिल्कुल शांत कर दे. బాబా అంటున్నారు, ఎవరు ఎంత అశాంతి లేదా వ్యాకులతతో భయపడి మీ ముందుకు వచ్చినా మీ దృష్టి, వృత్తి మరియు స్మృతి శక్తి వారిని పూర్తిగా శాంతిగా చేసేయాలి. व्यक्त भाव में आए और अव्यक्त स्थिति का अनुभव करें, तब कहेंगे साक्षात्कार मूर्ति. వ్యక్త భావంలోకి వచ్చి అవ్యక్త స్థితిని అనుభవం చేయాలి. అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పుడు వ్యక్త భావంలోనికి వస్తారు. వచ్చిన తరువాత అవ్యక్త స్థితిని అనుభవం చేయాలి. అప్పుడు సాక్షాత్కార మూర్తి అని అంటారు. స్లోగన్, जो सच्चे रहम दिल है उन्हें देह व देह अभिमान की आकर्षण नहीं हो सकती. ఎవరైతే సత్యమైన దయాహృదయులుగా ఉంటారో వారికి దేహము లేక దేహాభిమానం యొక్క ఆకర్షణ ఉండదు. ఎవరైతే సత్యమైన దయాహృదయులుగా ఉంటారో వారికి దేహము లేక దేహ అభిమానం యొక్క ఆకర్షణ ఉండదు. ఓం శాంతి. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను.
ఆశాదీపం వెలిగించెను నా ఆశాదీపం వెలిగించెను నవ ఉదయం వికసించగానే అజ్ఞానమే మాయమాయలే హో అజ్ఞానమే మాయమాయలే మధురమైన పిల్లలంటూ మధురంగా పిలిచితివి శిక్షణ